హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఫోన్ వచ్చేసి హ్యాంగ్ అవుతుంటుంది కదా. ఫోన్ కొని చాలా రోజులు అయిపోయి ఫోన్ ఓల్డ్ అయిపోయినప్పుడు కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోయినప్పుడు కానీ ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అందుకని హ్యాంగ్ అవ్వకుండా ఉండటానికి ఈరోజు ఒక 3 సెట్టింగ్స్ అయితే చూద్దాం. మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కొంతమందికి అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఈరోజు ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు పైనకంటే టైం కంట్రోల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి టైం టు టేక్ యాక్షన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, దాంట్లో అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ 10 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మినిట్ 2 మినిట్ దేంట్లో ఉన్నా కానీ డిఫాల్ట్లో అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ సెట్టింగ్. ఇప్పుడైతే సెకండ్ సెట్టింగ్ అయితే చూద్దాం. సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ యాప్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత సి ఆల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక యాప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్టోరేజ్ అండ్ క్యాచ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్ స్టోరేజ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఇలాగే సేమ్ అన్ని యాప్స్కి అయితే క్లియర్ స్టోరేజ్ అనేది క్లిక్ చేయండి. క్లియర్ ఆల్ స్టోరేజ్ అయితే క్లిక్ చేయకండి, అప్పుడు యాప్స్ ఉన్న స్టోరేజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓన్లీ క్లియర్ స్టోరేజే క్లిక్ చేయండి, క్లియర్ ఆల్ స్టోరేజ్ అయితే క్లిక్ చేయకండి. సేమ్ ఇలాగే నేను ఒక యాప్ని అయితే చూపించాను. మీరు ఇక్కడ ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో మీ ఫోన్లో అన్ని యాప్స్కి అయితే క్లియర్ స్టోరేజ్ అనేది క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మన సెకండ్ సెట్టింగ్. థర్డ్ సెట్టింగ్ ఏంటో చూద్దాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకంటే సిస్టమ్ అప్డేట్స్ అని ఉంది. కొన్ని ఫోన్స్లో అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అని కూడా ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ స్మార్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, అప్డేట్స్ ఆర్ డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆటోమేటిక్లీ వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు వైఫై అని ఉంది. అంటే మన ఫోన్కి వైఫై కనెక్ట్ అయిందంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అని అయితే ఉంది ఇక్కడ. దీని అయితే ఆఫ్ చేసుకోండి. అలాగా వైఫై కనెక్ట్ అయినప్పుడు వెంటనే ఒకవేళ అప్డేట్ అయిపోతే మన ఫోన్కి హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మన ఫోన్ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు. అందుకే దీన్ని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. దీన్ని ఆఫ్ చేయడం వల్ల కూడా హ్యాంగ్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు అయితే తగ్గుతాయి. ఇది వచ్చేసి థర్డ్ సెట్టింగ్. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.